లేదంటే రేపటి 1,00,000 కిలోమీటర్ల యాత్రలో వీళ్ళ రెడ్డి రాజ్యం ఏంటి, వీళ్ళ పరిపాలన ఏంటి, వీళ్ళని ఏ విధంగా దోషులుగా చిత్రీకరించాలో తెలంగాణ గడ్డ మీద ప్రతి గ్రామంలో అడుగు పెడతాం, ప్రతి ఊళ్ళో అడుగు పెడతాం. 33 జిల్లాలు, 12,500 గ్రామాలు, 605 మండలాలలో మొత్తం తెలంగాణలో ఒక ఇంచు వదిలిపెట్టకుండా జాగ్రఫీ మొత్తం తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క బ్రతుకు చిత్రాన్ని, మనకు చేస్తున్న అగ్రవర్ణాలు చేస్తున్న అన్యాయాన్ని, ఆ తీరుని ఎండగట్టి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించి 3.5 సంవత్సరాల్లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం. ఒక ప్రత్యేకంగా పీడిత వర్గంలో ఒక వర్గం గురించి మేము అడ్రస్ చేయట్లే, కేవలం బీసీ వాదమని, కేవలం దళితవాదం అనట్లే. దళితవాదము బీసీ వాదము రెండు కలగలిసినప్పుడు మాత్రమే రాజ్యం వస్తుంది. భూమిపుత్రులైన ఆదివాసీలు, గంగపుత్రులైనటువంటి బీసీలు, ఆదివాసీలు, దళితవాదులు అందరం కలిస్తేనే తెలంగాణ గడ్డ మీద రాజ్యం వస్తుంది తప్ప ఒక పీడితుడి వల్ల, ఒక పీడిత వర్గం వల్ల రాజ్యం రాదు. ఈ రాజ్యం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, అన్ని సామాజిక వర్గాలు భాగస్వాములు కావాలి, అంతే తప్ప ఒక వర్గంతో కాదు. అందుకని దళితవాదం, బీసీ వాదం, ఆదివాసీ వాదం అందరం కలిసి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి, బీసీ ఎస్సీ ఎస్టీలను ఏకం చేయడానికి, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి, భూమి మా లెక్కల్లో 2 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం అనుభవదారులుగా ఇచ్చింది తప్ప భూమిని యజమానులుగా ఇవ్వలే. అన్నపూర్ణ స్టూడియో ఎన్క్లేవ్ నాగార్జున కూర కొడితే మేము ఏం ఆనందపడం. అన్నపూర్ణ స్టూడియోని గుంజుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగపడి అప్పుడు మాకు ఆనందం. అట్లా హైదరాబాదులో అనేక సంస్థలకి ఈ ప్రభుత్వం 100,000 ఎకరాల భూమిని అనుభవదారులుగా ఇచ్చింది తప్ప వాళ్ళని యజమానులు చేయలే. అనుభవదారులు దాన్ని వ్యాపారంగా మార్చుకోవద్దన్న కండిషన్తో భూమినిచ్చింది ప్రభుత్వం. ఉదాహరణకు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, మరొక దాతృత్వ ట్రస్టులకు కావచ్చు, ఇట్లా 100,000 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం అనేక మందికి ఇచ్చి అవి ట్రస్టులకి, సంస్థలకి, ప్రజలకు ఉపయోగపడే ప్రగతి కార్యాచరణకి మాత్రమే భూమి ఇచ్చింది తప్ప వాళ్ళని భూ యజమానిగా పట్టాయ్యాలి. అలాంటి భూములన్నీ రికవరీ చేయమంటున్నాం గవర్నమెంట్. ఎందుకు ఇవాళ భూమి లేదు? ఆనాడు మేము 4 ఎకరాలు 10 ఎకరాలు ఆనాడు గవర్నమెంట్లో అడిగినాం. భూమి కాదు, ఒక విలువైన కమర్షియల్ ప్రాంతంలో అలాంటి భూములలో మా వాళ్ళకు ఒక 100 గజాలు 200 గజాలు ఇవ్వండి, బతుకుతారు కదా. అట్లా ప్రభుత్వం దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకి అది రికవర్ చేసి ప్రజలకు ఇవ్వాలంటున్నాం. మాకు కూడా యజమాన్య పట్టాలు అవసరం లేదు, అనుభవదారులు పట్టాలు ఇస్తే దాని అట్లా భూమిని పంచాలని తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వగలిగితే ఇచ్చే 20 లక్షల ఎకరాల భూమి ఉంది. అది ఎక్కడెక్కడుందో లెక్కలతో సహా చూపించే శక్తి మా దగ్గర ఉంది. కాబట్టి భూమిని పంచాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ బడ్జెట్లో విద్యకి, వైద్యానికి, మరి ఉపాధి రంగాలకు కేటాయించాలని చెప్తున్నాం. వినకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ ఎందుకు కేటాయించారో ప్రశ్నిస్తాం. ఈ మొత్తం అంశాలను తీసుకొని పోయి 420 హామీలని తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యం, ఈ రెడ్డి రాజ్యం ఏ విధంగా మోసం చేస్తున్నదో మొత్తం మోసాల చిట్టాన్ని రేపు రథయాత్రలో ప్రజలకి వివరిస్తాం. తెలంగాణ గడ్డ మీద జైత్ర యాత్రలాగా ఈ రథయాత్ర ద్వారా రాజ్యాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి మంచి భాగస్వామ్యం రాబోతుంది. భూమిలో, రాజ్యంలో, సంపదలో, అధికారంలో తెలంగాణ గడ్డ మీద అణగారిన వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అందుకనే ఈ రోజు తెలంగాణ గడ్డ మీద మాలాంటి వాళ్ళ ప్రశ్నల బాణాలతో, భారత రాజ్యాంగ చైతన్యంతో గతంలో మేము చేసిన 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఒక్కొక్క కులానికి ఈ సంపదలో, రాజ్యంలో వాటా ఎంత అని అనేక ప్రశ్నల ఫిరంగుల ద్వారా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అణగారిన వర్గాలని ఎమ్మెల్సీలుగా అనేక చోట్ల నియామకం చేసే పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఈరోజు ప్రభుత్వంలో ఉండే పాలక వర్గాలలో ఉండే ప్రతిఘాతుక నాయకుల గురించి నేను మాట్లాడలే, విప్లవకర శక్తుల గురించి మాట్లాడుతున్నాను. సామాజిక విప్లవం ఇది, రాజకీయ విప్లవం ఇది. మా ప్రశ్నల ఫిరంగులతో తెలంగాణలో వస్తున్న అద్భుతమైన చైతన్యానికి ప్రతీకగా అనేక అణగారిన వర్గాల నుంచి చట్టసభల్లో వాళ్ళు నిలబడతారా వీళ్ళ తరఫున,
వాళ్ళు కూడా ఒక చెంచాలుగా తయారవుతారు అనేది రెండో విషయం. ముందు ఆ మాత్రం భయం ఉన్న నామమాత్రంగా ఈరోజు కలిగిందంటే మాలాంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి చైతన్యంగా చెప్తున్నాం. ఇంకా మరిన్ని మంచి రోజులు మీ ద్వారా మళ్ళొక్కసారి తెలంగాణ 3.5 కోట్ల మంది ప్రజలకు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి ఇలాంటి ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ గణతంత్ర స్వభావం కలిగిన ఈ చైతన్యానికి సంబంధించిన మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల ఇంత పెద్ద యుద్ధం ద్వారా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల అంతులేని దుఃఖానికి వీళ్ళకి పడ్డ సంఖ్యలకు యుగాలుగా పడ్డ ఈ సంఖ్యలని విడదీసి వీళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ భూమి మీద భాగస్వామ్యం రాజకీయ భాగస్వామ్యం మానవ గౌరవం వచ్చే మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మంచి రోజులు రాబోతున్నాయి. దానికి పునాది రాయడానికి రేపు ఆదిలాబాద్ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు నుంచి బయలుదేరే మరి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బయలుదేరబోతుంది. తద్వారా అందరికీ మంచి రోజు రాబోతుంది అని ఈ సందర్భంగా కాన్షీరాం జయంతి సందర్భంగా మా పార్టీ ఆవిర్భావం 2 ఏళ్ళు అయిన సందర్భంగా మీ అందరి ముందు ఈ విషయాల్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నామని ప్రకటిస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో యాత్ర ప్రారంభం, హైదరాబాదు చేరుకొని హైదరాబాదులో ఒక అతిపెద్ద భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాదులో ముగుస్తుంది. వాస్తవానికి 2028 జూలై 11కి 3 సంవత్సరాల 3 నెలల కాలం పూర్తి చేసుకొని 28 జూలై 11కి జింకానా గ్రౌండ్లో బహిరంగ సభతో ముగుస్తుంది. ఇది ఒక జైత్రయాత్ర లాగా ప్రజల హృదయాలని, జైత్రయాత్ర అంటే జయం, అందరినీ విజయంగా మలుచుకొని ప్రజల హృదయాలను కొల్లగొట్టి ప్రజలందరినీ మార్చుకుంటూ వచ్చి హైదరాబాద్కు చేరుకొని రాజ్యాన్ని స్థాపించడానికి హైదరాబాద్ వస్తున్నాము. మా యాత్రకి సర్దార్ సర్వాయ పాపన్న గౌడు, పండగ సాయన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, సమ్మక్క సారలక్కలు వీళ్ళందరి యొక్క స్ఫూర్తితో, పోరాట పటిమతో, వీళ్ళందరి యొక్క ఆలోచనతో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల యొక్క ఆనాడు అమాయకంగా బలైపోవచ్చు కానీ ప్రజల కోసం తెగించే ఒక స్వాభావిక లక్షణాన్ని ఆదర్శంగా ప్రేరణగా తీసుకొని పోరాడబోతున్నాం. అన్ని ఉద్యమాల్లో వైఫల్యం, అన్ని ఉద్యమాలు బలి తీసుకున్నాయి, అన్ని ఉద్యమాల్లో మోసపోయినాం. తెలంగాణ ఉద్యమంలో మోసపోయినాం. ఆ తర్వాత వస్తున్నటువంటి కుల సంఘాలు దళారులుగా తయారై మా వర్గాలనే అగ్రవర్ణ పార్టీలకి బలిపీఠం ఎక్కించి అగ్రవర్ణ పార్టీలలోనే ఉండి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని మాట్లాడే చెంచాల నుంచి విముక్తి, అలాంటి దళారుల నుంచి విముక్తి, వాళ్ళ నుంచి విముక్తి, తెలంగాణ ఉద్యమం ద్వారా నుంచి మోసపోయిన దాని నుంచి విముక్తి, సాయుధ పోరాటాలు, కమ్యూనిస్టు పోరాటాలు, నక్సలైట్ పోరాటాలు, అన్ని పోరాటాలలో బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపశువులైనరు. కానీ మిగిలి ఉన్నది కాన్షీరాం ఖడ్గంతో యుద్ధం చేయడం ఒక్కటే మిగిలి ఉంది తెలంగాణలో. ఆ ఖడ్గాన్ని ధరించే రేపు తెలంగాణలో ఆ భారీ రథయాత్రకి ప్రారంభమవుతున్నాం. తెలంగాణలో కాన్షీరాం ఖడ్గం, అంబేద్కర్ తత్వశాస్త్రం, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచన, భారత రాజ్యాంగం అనే ఆయుధమే మాకు ధరించి యుద్ధానికి బయలుదేరుతున్నాం. మీడియా పరంగా మీ అందరి యొక్క సహకారం ఉండాలని సోదరులైన మీడియా మిత్రులకి కోరుతూ ఉన్న ఈ సందర్భం. వాస్తవానికి మేము 2 పాదయాత్రలు చేసినాం. ఒకటి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర 2017, ఆ తర్వాత 2022 నుంచి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. అంతకుముందు పాదయాత్ర అనే పేరు లేకుండా పాదయాత్రలు చేసుకుంటూ నడిచినాం. దానికి పేరు కూడా పెట్టలే, కానీ పోరాటమే నడిచినాం. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర కమిటీ, వెల్విషర్స్, సంఘాలు అందరూ కలిసి తీర్మానించుకొని ప్రజలకు ఎక్కువ రీచ్ కావాలంటే తెలంగాణ భూగోళం అంతా, తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ప్రతి పొలము, ప్రతి గుట్ట, ప్రతి మనిషి, ప్రతి వర్గం, ప్రతి పీడితుడు అందరినీ కలవాలంటే, కార్యక్రమం సులువుగా జరగాలి, అందరూ రీచ్ కావాలంటే ఖచ్చితంగా రథయాత్ర అయితేనే రీచ్ అవుతారు. పాదయాత్ర చేసేరు, చాలా వరకు చేసారు. ఇప్పటికే 20,000 కిలోమీటర్లు నడిచింది. ఆగండి, ఇక మీరు రథయాత్ర చేయండి అని అందరి సలహా సూచన మేరకు రథయాత్ర చేయాలని మేము రాష్ట్ర కమిటీ, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ధర్మ సమాజ్ పార్టీ తోడుగా అందరి యొక్క తీర్మానాన్ని కాదనలేక గౌరవించి రథయాత్రలోకి వెళ్ళడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తుంది.